తెలంగాణ సాయుధ పోరాట ముద్దుబిడ్డ ఆమె 39వ నాగాయమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వచ్చిన మన యాదగిరిగుట్ట పుర ప్రముఖులంతా బీసీ నాయకులు పుర ప్రముఖులు బహుజన బిడ్డలంతా కూడా వచ్చి ఆమె వర్ధంతి విజయవంతం చేసేందుకు అందరూ ధన్యవాదాలు. యాదగిరిగుట్ట పట్టణంలో మొత్తం తెలంగాణలో సాయుధ పోరాటంలో దొరలకు ఇంత భూస్వాములకు వ్యతిరేకంగా చేసి ఆ రోజు మనకు ఇంత బడుగు బలైన వర్గాలకు ఒక స్ఫూర్తి ఆమె, ఒక బలం ఆమె పోరాటం వల్లనే ఈరోజు మహిళా శక్తులు కానీ బహుజనులందరికీ కూడా ఒక పోరాట స్ఫూర్తి ఇచ్చింది. ఆ స్ఫూర్తితోనే ఈరోజు తెలంగాణ రావడానికి ముఖ్య కారకురాలు ఈమె మన ఐలమ్మ గారే. అందుకని ఆమెకు ఘనంగా నివాళులు అర్పిస్తూ రేపు యువత అందరికీ కూడా మార్గదర్శకంగా ఉండాలని మేమంతా కూడా కోరుకుంటూ యువకులంతా కూడా ఆమె మార్గం నడవాలి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన మన లోకల్ సాంబేష్ గారు కానీ ఈ యొక్క ఆర్గనైజ్ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని అందరికీ ఆహ్వానించేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని అందరికీ పేరు పేరున మన చైర్మన్ గారికి వచ్చే ప్రోగ్రాములందరికీ కూడా మనమే ధన్యవాదాలు చేస్తూ బీసీ నాయకులు జై సాగర ఐలమ్మ, జై సాగర ఐలమ్మ. సాకలి ఐలమ్మ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. సాకలి ఐలమ్మ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. ఎందుకంటా ఉందంటే ఆనాడు సమాజంలో ఉండి మరి గుడ్రాయి, కాటవెల్లి, దేవరుప్పల, కొడపాటు, పల్లెర్ల, మళ్ళా ఐటీ నగర్ ఈ ప్రాంతాల్లో ఉమ్మడిగా మరి ఉద్యమాల్లో పాల్గొన్నది. అదే ఒక నల్లగొండ కాకుండా వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో మరి ఉద్యమాలు శ్రీకారం చుట్టింది. మహిళా ఆడబిడ్డలు ఏనాడు కూడా కడప దాటిని ఆడబిడ్డలను బయటికి తీసుకొచ్చి ఉద్యమాల్లో మనం ఏం తట్టుకున్నాము అన్నిటికీ మనం సిద్ధమే అని చెప్పి మరి ఉద్యమాల్లో పాల్గొన్నది. ఆమె ఒక బహుజన క్లాసుల బిడ్డ అయినప్పుడు కూడా ఏనాడు వెనకాడికి వేయలేదు. మరి అంతేకాదు ఝాన్సీ రుద్రమాదేవి, సమ్మక్క సారక్కలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఆమె ఉద్యమాలు చేసింది. అందుకే ఆమె ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. ప్రాంతంలో ఆ యొక్క శక్తి అయినా సాగర ఐలమ్మను పూర్తిగా తీసుకొని మరి తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా మరి ఆడబిడ్డలందరూ పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఆమె ఏమాత్రం తక్కువ కాదు కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ఆమె యొక్క విగ్రహం తొందరలోనే సాంబేష్ గారి నాయకత్వంలో కావచ్చు, ఇక ఉన్నటువంటి అందరూ వివిధ పార్టీ నాయకుల యొక్క నాయకత్వంలో మరి విగ్రహం ఆవిష్కరణ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇద్దరితో ముగిస్తాను. ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ ఇప్పుడు ఈ అవకాశం మా చైర్మన్ గారు వచ్చారు. ఇప్పుడు సాగర ఐలమ్మను ఉద్దేశించి ఆమె సాగర ఐలమ్మ మీద మాట్లాడాలని ఈరోజు మన సాగర ఐలమ్మ గారి 39వ వర్ధంతి సందర్భంగా మన యాదగిరిగుట్ట పట్టణంలో నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మన ఆలయ నియోజకవర్గంలో పుట్టి మన సాగర ఐలమ్మ గారు ఎంతో పోరాటం చేసి ఆమె ఆశయాలను సాధించేందుకు మనందరికీ కూడా ఒక స్ఫూర్తి చూపించారు. ఆమె ఆశయాలను తప్పకుండా మనందరం కూడా సాధించాలని ఈరోజు యాదగిరిగుట్టలో సాగర ఐలమ్మ గారి 39వ వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి అమరవీరుల స్థూపం దగ్గర జన నివాళులు అర్పించడం జరిగింది. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా యాదగిరిగుట్ట టౌన్ అధ్యక్షులు, యాదగిరిగుట్ట కౌన్సిలర్స్, పోలీస్ స్టేషన్ దగ్గర ప్రముఖ నాయకులందరూ కూడా, సింగిల్ విండో చైర్మన్ గారు, ప్రముఖ నాయకులందరూ కూడా, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్ని వివిధ పార్టీల నాయకులు, బీజేపీ వివిధ పార్టీల నాయకులందరూ కూడా ఇక్కడ జన నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు విష్ణువుడు దొరవారికి వ్యతిరేకంగా పోరాడి మన యొక్క బడుగు బలహీనుల మీద, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద జరుగుతున్న అరాచకాల మీద కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ, కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ అంటూ ఒక చేతిలో రోకలి బండ, మరొక చేతిలో కారం ముద్దని, ఆమె ఒళ్ళో కారం ముద్దను పట్టుకొని విష్ణూరు దొరవారు రామచంద్రారెడ్డి దొరవారి మీదకి పెద్ద యుద్ధం ప్రకటించి ఆయన మీదకి పోరాటం చేసి రైతు వ్యతిరేకంగా అవలంబిస్తున్న అన్ని వారి యొక్క సంఘటనలన్నిటిపైన కొంగు నడుపు చుట్టి గొడవలు చేపట్టి మహిళా
నాయకురాళ్ళందరినీ కూడా సమకూర్చి ఒక దగ్గర సంఘటితం చేసి రైతు దిశగా పోరాడి ఈరోజు దున్నేవాడిదే భూమి అనే ఒక హక్కును తీసుకొచ్చిందంటే అక్కడ చాకలి ఐలమ్మ గారి ఘనత ఎంతో ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారి యొక్క వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడికి విచ్చేసి ఆమె యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసిన మనందరికీ ఇక్కడికి వచ్చిన ఈ యాదగిరిగుట్ట పుర ప్రముఖులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాట్లాడాలన్నా